హలో గైస్, ఎపిసోడ్ 54 నుంచి ఎపిసోడ్ 60 వరకు మొత్తం ఫిల్లర్స్. సో నేను ఎక్స్ప్లెయిన్ చేయలే. అండ్ ఎపిసోడ్ 61 లో కూడా చాలా వరకు ఫిల్లర్ ఉంది. సో ఆ ఫిల్లర్ అనే పార్ట్ చేసి నార్మల్ పార్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అండ్ ఎపిసోడ్ 61 స్టార్టింగ్ లో మనం సాంజీ చూస్తాం. సాంజీ బైనాక్యులర్ లో ఏదో చూస్తూ అనుకుంటుంటాడు. సో ఫైనల్లీ మనం గ్రాండ్ లైన్ చాలా దగ్గరకు వచ్చేసామని చెప్పేసి, అండ్ ఈ మాట విన్న తర్వాత మన లూఫీ కూడా తన చేతి స్ట్రెచ్ చేసుకుని మన సాంజీ దగ్గరికి వచ్చేసి అంటుంటాడు. సో మనం ఫైనల్లీ గ్రాండ్ లైన్ వెళ్తున్నాం కదా అని చెప్పేసి ఎక్సైట్మెంట్ తో సాంజీ తల మీద కొడుతుంటాడు. ఇది చూసిన తర్వాత సాంజీ కోపం వచ్చేసి సాంజీ కూడా మన లూఫీ మొగ మీద కొడుతుంటాడు. అప్పుడు మనం నామిని చూస్తాం. నామి ఆ మ్యాప్ చూస్తూ అనుకుంటుంది, ఏంటి నిజంగా గ్రాండ్ లైన్ లోకి వెళ్ళాలంటే ఇలా తప్ప వేరే ఛాయిసే లేదు అని చెప్పేసి. అప్పుడే ఆకాశంలో మబ్బులు కూడా కమ్ముకుంటూ ఉంటాయి. అప్పుడే మన నామి వాళ్ళందరినీ ఒక రూమ్ లోకి పిలిచేసి ఆ మ్యాప్ ను వాళ్ళందరికి చూపిస్తూ అంటుంది, మీరు నార్మల్ గా ఏ మ్యాటర్ వినరు, కానీ ఈ మ్యాటర్ చాలా ఇంపార్టెంట్, లైఫ్ అండ్ డెత్ మ్యాటర్. సో ఈ మ్యాటర్ ఖచ్చితంగా వినండి. మన గ్రాండ్ లైన్ లోకి వెళ్ళాలంటే ఒక పెద్ద కొండ దాటుకొని వెళ్ళాలి. ఆ కొండ దాటుకోకుండా వేరే ఛాయిస్ లేదు మన గ్రాండ్ లైన్ లోకి వెళ్ళేదానికి. అండ్ మీరు కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం లేదు, మన కొండని ఎలా దాటుతాం అని చెప్పేసి. ఎందుకంటే ఒకసారి మ్యాప్ చూసినట్లయితే ఈ మ్యాప్ ను అన్ని బ్లూలు, సౌత్ బ్లూ, ఈస్ట్ బ్లూ, నార్త్ బ్లూ, వెస్ట్ బ్లూ మొత్తం అన్నిటిని రెడ్ లైన్ సెపరేట్ చేస్తుంది. అండ్ ఆ రెడ్ లైన్ మధ్యలో ఒక పెద్ద కొండ ఉంటుంది. అండ్ ఆ కొండ మీద 5 కాలువలు ఉంటాయి. ఒకటి నార్త్ బ్లూ లోంచి, ఒకటి సౌత్ బ్లూ లోంచి, ఒకటి ఈస్ట్ బ్లూ లోంచి, ఒకటి వెస్ట్ బ్లూ లోంచి వస్తుంది. అండ్ ఫైనలీ 5వ కాలువ గ్రాండ్ లైన్ లోకి వెళ్తుంది. దీని అర్థం మనం ఈస్ట్ బ్లూ లోని కాలువలోంచి పైకి ఎక్కిన తర్వాత కొండపై నుంచి మళ్ళీ గ్రాండ్ లైన్ లో కాలువలోంచి వెళ్ళాలి. ఇది విన్న తర్వాత మన జోరో అంటాడు, ఇవన్నీ చెప్పినంత బానే ఉంది, కానీ ఒకసారి నువ్వే ఆలోచించు, ఈ షిప్ తీసుకొని ఒక కొండపైకి ఎలా తీసుకుని వెళ్తాం అని చెప్పేసి. అయినా కానీ ఒకసారి ఆలోచిస్తే ఇది నువ్వు బగ్గి దగ్గర కొట్టేసినావు కదా, ఈ మ్యాప్ కరెక్ట్ అని నీ గ్యారంటీ ఏమని ఇవ్వగలుగుతావు అని చెప్పేసి. మనోడు ఇలా అడుగుతున్నప్పుడే ఊసప్ అంటుంటాడు, ఇక్కడ అలలు పెద్ద పెద్దగా ఉన్నాయి, నేను ఒక్కరిని రేడర్ కంట్రోల్ చేయలేకపోతున్నా, సాంజీ వచ్చి హెల్ప్ చేయని చెప్పేసి అన్నప్పుడు మన సాంజీ కూడా వెళ్ళి ఆ రేడర్ కంట్రోల్ చేయడంలో హెల్ప్ చేస్తుంటాడు. అప్పుడు నామి అంటుంది, నాకు ఆ బగ్గి మీద నమ్మకం లేదు, కానీ ఈ మ్యాప్ మీద 100% నమ్మకం ఉంది అని చెప్పేసి ఆ మ్యాప్ ని ఇంకోసారి చూపిస్తూ అంటుంది, మనం ఇక్కడ ఉన్నాం, ఈస్ట్ బ్లూ లోంచి పైకి వెళ్ళిన తర్వాత అంటే కొండ శిఖరం మీదకి మనం ఆ గ్రాండ్ లైన్ వెళ్ళే రూట్ ను కనుక్కోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఆ గ్రాండ్ లైన్ రూట్ అని రాసి పెట్టి ఉండదు, బట్ ఆ గ్రాండ్ లైన్ వెళ్ళే రూట్ ను కనుక్కోవడం మరీ అంత కష్టమేం కాదు. ఎందుకంటే అన్ని కాలువలో నీళ్లు కొండ పైకి వెళ్తూ ఉంటే ఈ కాలువలోని నీళ్లు కొండ కిందికి వెళ్తుంటది, అదే గ్రాండ్ లైన్ అని మనకు అర్థం చేసుకోవాల్సి వస్తుంది. కానీ ఇక్కడ ఒక ప్రాబ్లం వచ్చింది ఏంటంటే, ఆ రెడ్ లైన్ దగ్గరికి వెళ్లే కొద్దీ అక్కడ అలలు పెద్ద పెద్దగా ఉంటాయి. అందుకే మన షిప్ ను మనం కరెక్ట్ గా కంట్రోల్ చేయాల్సి వస్తుంది. అండ్ ఆ సేల్ ను దింపేయాల్సి వస్తుంది, లేకపోతే చాలా ఫాస్ట్ గా వెళ్ళి మనం ఏదో ఒక కొండ గుద్దుకుంటాం. ఇది విన్న తర్వాత మన లూఫీ అక్కడికి పైకి వెళ్ళేసి ఆ సేల్ ని తీసేస్తాడు. దాని తర్వాత మళ్ళీ వచ్చేసి కిందికి రూమ్ లోకి వచ్చేసి వింటుంటాడు. అప్పుడే మనం చూస్తాం అక్కడ మన వాళ్ళు అందరూ చాలా సేపు ట్రావెల్ చేసిన తర్వాత ఆ రెడ్ లైన్ దగ్గరికి వచ్చేసి చూసి చాలా ఆశ్చర్యపోతుంటారు. అప్పుడు మన లూఫీ కూడా ఆ రెడ్ లైన్ చూసిన తర్వాత అనుకుంటాడు, సో ఇదే అన్నమాట గ్రాండ్ ల్యాండ్ కి వెళ్ళే ఎంట్రెన్స్ రూట్ అని చెప్పేసి. మనోడు కూడా నవ్వుతూ ఉంటాడు, ఇంకా ఫాస్ట్ గా వెళ్ళి అని చెప్పేసి. బట్ ఇక్కడ మనం చూస్తాం మనోడు ఫాస్ట్ గా వెళ్ళాలి చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఆ షిప్ చాలా ఫాస్ట్ గా వెళ్తూ ఉంటుంది. ఎందుకంటే ఆ రెడ్ లైన్ దగ్గరికి వెళ్లే కొద్దీ అక్కడ అలలు చాలా పెద్ద పెద్దగా ఉంటాయి, మన నామి చెప్పినట్టే. ఇది చూసిన తర్వాత మన సాంజీ అండ్ ఊసప్ చాలా కరెక్ట్ గా రేడార్ కంట్రోల్ చేస్తూ ఉంటారు. అప్పుడు నామి అడుగుతుంది, సాంజీ అండ్ ఊసప్ మీకు కనపడుతుందా ఆ రెడ్ లైన్ మధ్యలో, అంటే ఆ పెద్ద పెద్ద కొండల సమూహం మధ్యలో ఒక చిన్న రూట్ ఉంది, ఆ రూట్ లోంచే మనం పైకి వెళ్లాల్సినది. అప్పుడు లూఫీ అడుగుతాడు, సో నామి మనం అదే కాలువలోంచే పైకి వెళ్లాల్సినది, కానీ ఆ కాలువ చాలా చిన్నగా ఉన్నట్టుంది అని చెప్పేసి. ఇది విన్న తర్వాత నామి అంటుంది, నాకు 100% గ్యారెంటీ అదే కాలువ అని చెప్పేసి ఆ కాలువ దగ్గరికి వెళ్తారు. అండ్ అక్కడికి వెళ్ళి చూసిన తర్వాత వీళ్ళు షాక్ అయింటారు, ఎందుకంటే ఆ కాలువ నిజంగానే కొండ పై నుంచి కిందికి రావడం పై కింద నుంచి పైకి పోతూ ఉంటది. అండ్ ఆ కాలువను చూసిన తర్వాత షాక్ అయి సాంజీ అడుగుతాడు, అసలు నామి ఈ కాలువ కింద నుంచి పైకి ఎలా వెళ్ళగలుగుతుంది, నువ్వేమని చెప్పగలుగుతావా అని చెప్పేసి. ఇది విన్న తర్వాత నామి అంటుంది, సాంజీ మన నార్మల్ ప్లేస్ లో ఉన్నట్లు ఇక్కడ గ్రావిటీ ఉండదు, ఈ కొండ మీద గ్రావిటీ విచిత్రంగా పనిచేస్తుంది, అందుకే ఈ గ్రావిటీ నార్మల్ తో పోల్చే రివర్సల్ గా పనిచేసినట్లు ఈ కెనాల్ ని పైకి తీసుకొని పోతుంది. అప్పుడే నామి బయటికి వచ్చేసి అంతా చూస్తూ అంటుంది, సాంజీ అండ్ ఊసప్ ఇప్పుడే మీరు జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే ఆ కెనాల్ చాలా చిన్నది, దాంట్లో కాకుండా పక్క కొంచెం పోనిచ్చే కానీ మన షిప్ ముక్కలు అయిపోయి మనం ఇక్కడే పడిపోయి ఇక్కడే చనిపోతాం అని చెప్పేసి అంటుంది. దాని తర్వాత కొద్దిసేపటికి ఎలాగోలా కంట్రోల్ చేసి ఆ కెనాల్ దగ్గరికి వచ్చేసింటారు. బట్ అప్పుడే మన లూఫీ అక్కడ చూస్తూ అంటుంటాడు, ఊసప్ సాంజీ మీరు జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే ఈ షిప్ కరెక్ట్ గా కాలువ మధ్యలో కాకుండా సైడ్ కి వెళ్తుంది, అలాగైతే మనం కొండలు గుద్దుకుంటాం అని చెప్పేసి. ఇది విన్న తర్వాత సాంజీ అండ్ ఊసప్ ఖచ్చితంగా వాళ్ళ ఫుల్ ఫోర్స్ యూజ్ చేసి ఆ రేడర్ కంట్రోల్ చేస్తూ ఉంటారు. కానీ అలా కంట్రోల్ చేస్తున్నప్పుడే వీళ్ళ బ్యాడ్ లక్ వల్ల అక్కడ ఉండే పవర్ఫుల్ అలల వల్ల ఆ రేడర్ మొత్తం పగిలిపోతుంది, ఇరిగిపోతుంది, దాని వల్ల వాళ్ళు రేడర్ కంట్రోల్ చేయలేకపోతారు. అది చూసిన తర్వాత మన లూఫీ షాక్ అయి అంటాడు, ఏంటి ఇలా జరిగిందని. ఎందుకంటే ఆ రేడర్ పగిలిపోవడం వల్ల ఆ షిప్ ను ఎవరు కంట్రోల్ చేయలేకపోతారు, అందువల్ల ఆ షిప్ చాలా ఫాస్ట్ గా వెళ్ళి ఆ రెడ్ లైన్ తగిలిపోయి పగిలిపోతుంటది. ఇది చూసిన తర్వాత మన లూఫీ జోరో తన హ్యాట్ చేసి కొద్దిసేపు పట్టుకో జోరో అని చెప్పేసి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత గమ్ గమ్ బలూన్ అనే టెక్నిక్ యూజ్ చేసి చాలా పెద్ద
పెద్దగా అయిపోతాడు. అండ్ అలా పెద్దగా అయిన తర్వాత ఆ రెడ్ లైన్ కి అండ్ ఈ షిప్ కి మధ్యలో వచ్చేసి మన లూఫీ అడ్డుపడతాడు. అండ్ దాని వల్ల ఆ షిప్ ఆ రెడ్ లైన్ గుద్దుకున్న తర్వాత కూడా మనోడు రబ్బర్ అవ్వడం వల్ల అక్కడ నుంచి సైడ్ కి స్లిప్ అయిపోతుంది. అందువల్ల ఆ షిప్ ఈసారి నార్మల్ డైరెక్షన్ లో వెళ్ళడం స్టార్ట్ చేస్తుంది. అంటే ఆ కాలు ఏ సైడ్ ఉంటే ఆ సైడ్ పోవడం. దాని తర్వాత మన లూఫీ కింద పడడం స్టార్ట్ చేస్తాడు. బట్ అప్పుడే మన లూఫీ తన చేయిని స్ట్రెచ్ చేసుకుని జోరో చేతిని పట్టుకొని అంటాడు, జోరో నన్ను లాగని చెప్పేసి. ఇది విన్న తర్వాత మన జోరో వెంటనే మన లూఫీ లాగేసి మళ్ళీ షిప్ లోకి తీసుకొచ్చేస్తాడు. దీని తర్వాత మన సాంజీ అండ్ ఊసాప్ ఇద్దరు డాన్స్ చేస్తూ అంటుంటారు, ఎస్ ఫైనలీ మనం ఇక్కడ నుంచి వెళ్ళి గ్రాండ్ లైన్ కి వెళ్ళబోతున్నాం అని చెప్పి. దాని తర్వాత మన గోయింగ్ మేరీ ఏ అడ్డంకు లేకుండా స్ట్రైట్ ఆ కాలువ ఏ సైడ్ అయితే ఉంటుందో, ఏ సైడ్ అయితే డైరెక్షన్ లో వెళ్తుంటుందో అదే డైరెక్షన్ అంటే ఆ కొండపైకి చాలా ఫాస్ట్ గా వెళ్తూ ఉంటుంది. అప్పుడే సాంజీ అంటాడు, నేను ఇప్పుడు కూడా నమ్మలేకపోతున్నా ఈ కాలువ కొండ కిందికి కాకుండా కొండ పైకి వెళ్తుందంటే అని చెప్పేసి అంటుంటాడు. అప్పుడే మన నామిని చూస్తాం, ఆ షిప్ చాలా ఫాస్ట్ గా వెళ్తుండడంతో ఆ షిప్ సైడ్ చాలా ఫాస్ట్ గాలి వస్తుంటుంది. అండ్ ఆ గాలిని అండ్ ఆ సీనరీస్ ఎంజాయ్ చేసుకుంటా మన నామి ఫుల్ గా హ్యాపీగా ఉంటుంది. అండ్ మనం లూఫీని చూస్తాం, లూఫీ కూడా ఆ గాలిని అండ్ ఆ సీనరీస్ ఎంజాయ్ చేస్తుంటాడు. అలాగే చాలా సేపు ఆ షిప్ ట్రావెల్ చేసిన తర్వాత ఫైనలీ చాలా హైట్ కి వచ్చేసింది. అది ఎంత హైట్ కంటే ఆ కొండ డైరెక్ట్ మేఘాలను టచ్ అవుతుంది. అది ఆ మేఘాల దగ్గరికి వచ్చేసింది ఆ షిప్. అండ్ కొద్దిసేపున తర్వాత ఆ షిప్ ఆ మేఘాల ముందు దాటుకుని అంటే మేఘాల పైకి వచ్చేసింది. అది అంత హైట్ ఉంటుంది ఆ కొండ, ఆ రెడ్ లైన్. అండ్ మనం చూస్తాం ఆ షిప్ ఇప్పుడు కూడా ఆగకుండా చాలా ఫాస్ట్ గా కొండ శిఖరం పైకి వెళ్తూనే ఉంటుంది కంటిన్యూస్ గా. అప్పుడే మనం చూస్తాం ఎగ్జాక్ట్లీ కొండ శిఖరం పైన ఈస్ట్ బ్లూ, వెస్ట్ బ్లూ, నార్త్ బ్లూ, సౌత్ బ్లూ ఈ బ్లూల నుంచి వచ్చే కెనాల్స్ అంటే కాలువలన్నీ వచ్చేసి అక్కడే మెర్జ్ అవుతుంటాయి. అండ్ అలాంటి కొండ శిఖరం పైన అండ్ అలాంటి మెర్జ్ అయ్యే ప్లేస్ సైడే మన గోయింగ్ మేరీ చాలా ఫాస్ట్ గా వెళ్తూ ఉంటుంది. అప్పుడే మనం చూస్తాం ఆ కొండ శిఖరం చాలా హైట్ ఉండడంతో అక్కడ చాలా టెంపరేచర్ తక్కువ ఉంటుంది. అందువల్ల అక్కడ నుంచి మెర్జ్ అయిన తర్వాత పక్కకు వెళ్లే నీళ్ళండి మొత్తం ఐస్ గడ్డలుగా మారిపోయి ముక్కలు అయిపోతుంటాయి. అప్పుడే మనం చూస్తాం ఎగ్జాక్ట్లీ అదే సమయంలో గోయింగ్ మేరీ ఎడ్జ్కి వచ్చేసింది. అందుకే గాల్లో ఎగరడం స్టార్ట్ చేస్తుంది. ఇది చూసిన తర్వాత మన లూఫీ, సాంజీ అండ్ అక్కడ ఉండే వాళ్ళందరూ ఎంజాయ్ చేస్తుంటారు. వాళ్ళు ఎగురుతుంటారు అండ్ కింద పడుతుంటారు. అయినా కానీ వాళ్ళు ఫుల్ ఎంజాయ్ చేస్తుంటారు. అండ్ అలా కొద్దిసేపు ఎగిరిన తర్వాత మన గోయింగ్ మేరీ ఫైనలీ కిందికి ల్యాండ్ అవుతుంది. అండ్ ఈసారి గ్రాండ్ బ్లూ కి ఏ కెనాల్ అయితే అంటే ఏ కాలువ అయితే వెళ్తుందో అదే కెనాల్ లో ల్యాండ్ అయింటది అనమాట. ఆ కెనాల్ లోంచి మన గోయింగ్ మేరీ చాలా ఫాస్ట్ గా కింది సైడ్ వెళ్తూ ఉంటుంది. అండ్ ఆ గ్రాండ్ లైన్ కెనాల్ లో చూసిన తర్వాత మన జోరో అంటుంటాడు, మీహాకును మించిన గొప్ప స్వాట్స్ మ్యాన్ అయ్యేదానికి అని చెప్పేసి. అప్పుడే మనం చూసాం సాంజీ కూడా అంటుంటాడు, గ్రాండ్ లైన్ లోకి వెళ్ళిన తర్వాత ఆల్ బ్లూను కనుక్కునేదానికి అని చెప్పేసి. అప్పుడు నామి కూడా అంటుంది, ప్రపంచం మొత్తం తిరిగి ప్రపంచం మ్యాప్ ను గీసేదానికి అని చెప్పేసి. అప్పుడు మనం చూస్తాం ఊసాప్ కూడా అంటుంటాడు, ఈ మొత్తం ప్రపంచం అంతా తిరిగి గొప్ప వీరుని అయ్యేదానికని. అప్పుడు మన లూఫీ ఆ గ్రాండ్ లైన్ చూస్తూ అనుకుంటుంటాడు, సో ఇదే అన్నమాట ఆ గొప్ప గ్రాండ్ లైన్, గొప్ప పైరెట్లు ఉండే ప్లేస్ అని చెప్పేసి. దాని తర్వాత మన లూఫీ అంటుంటాడు, వన్ పీస్ సాధించి పైరెట్ కింగ్ అయ్యేదానికి అని చెప్పేసి. అండ్ అలాగే అక్కడ ఎవరి డ్రీమ్స్ వాళ్ళు చెప్తూ ఉంటారు. అండ్ ఈ గోయింగ్ మేరీ మాత్రం చాలా ఫాస్ట్ గా కింది సైడ్ వెళ్తుంటుంది. అండ్ దీంతో పాటు ఈ ఎపిసోడ్ ఇక్కడ అయిపోతుంది గైస్.